భారత విద్యార్థి ఉద్యమాలకు పీడీఎస్యూ దిక్సూచిలా నిలిచిందని 50 ఏళ్లలో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల హక్కుల కోసం శాస్త్రీయ విద్యా సాధన, సమసమాజ స్థాపనే ధ్యేయంగా పీడీఎస్యూ పోరాడిందని పీడీఎస్యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగెల శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం భద్రాచలం డిగ్రీ కాలేజీలో పీడీఎస్యూ 50 వసంతాలు స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ సదస్సు నిర్వహించడం జరిగింది. పోరాటాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎంతో త్యాగం చేసి ఆయన కత్తిపోట్లు, ఆయన బాడీలో 25 కత్తిపోట్లతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. గవర్నమెంట్కి జార్జ్ రెడ్డి బయటకు వస్తుందంటే స్కాలర్షిప్లు కానీ అట్లాగే సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి